प्रसादात् भगवत्प्रसादः यस्य प्रसादात् नरति कुतोऽपि न्यायं सुवन्तस्याय शत्रुशन्यां वन्दे गुरुश्री चरणारविन्दं विश्वसर्गविसर्गायै नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामि। वागीशायस्य वदने लक्ष्मीर्यस्य चक्षुषी यस्यास्ते हृदये संवित् तं ऋषिं नमामि। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयन्ते। नामश्रेष्ठं मनुमपि शशिपुत्रवक्त्रस्वरूपं रूपं तस्याग्रजं गुरुभुरिमाधुरी गोस्तवाति राधाकुण्डं गिरिवरमहं राधिकामाधवस्य प्राप्तो यस्य प्रथितकृपया श्रीगुरुं तं नतोऽस्मि। ध्येयं सदा परिभवग्नमभीष्टदोहं तीर्थास्पदं शिवविरिञ्चिनुतं शरण्यं कृत्यार्तिहं प्रणतपालभवाब्धिपोतं वन्दे महापुरुषते चरणारविन्दम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। हे कृष्णा करुणसिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वपदान्तिकं। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर शिवासादि गौरभक्तवृन्द। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्रा सुभद्राभ्यां श्रीजगन्नाथाय ते नमः। नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्रा सुभद्राभ्यां श्रीजगन्नाथाय ते नमः। नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्रा सुभद्राभ्यां श्रीजगन्नाथाय ते नमः।
జగన్నాథాయ తే నమః శ్రీ జగన్నాథాయ తే నమః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయాముదీరయే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయాముదీరయే గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలే అస్మిన్ సన్నిధం కురు గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలే అస్మిన్ సన్నిధం కురు గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలే అస్మిన్ సన్నిధం కురు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీ శ్రీ రాధా గోపీనాథ స్వామి శ్రీమతి చైతన్య మహాప్రభు వారు శ్రీమతి రాధారాణి శ్రీల గురుదేవులు శ్రీల ప్రభుపాద వారు పూజ్యపాత్ర స్వామి భక్తి కందన వనమాల గారు అనంతకోటి వైష్ణవుల యొక్క విశేషమైన అనుభవాలు శ్రీ జగన్నాథ కథామృతం ప్రవచించడానికి మాకు శ్రవణం చేయడానికి మీ అందరికీ కూడా ఈ సద్భాగ్యం కలుగుతుంది. హరే కృష్ణ. నిజానికి మానవ జన్మ యొక్క సార్థకత భగవంతుని భజన చేయడంలో. దుర్భాగ్యం ఏంటంటే భజన తప్ప అని చేస్తుంది. భజన చేయడమే సార్థకత. కోటిం త్యక్త్వా హరిని భజేది. కోట్ల పనులు వదిలేసి హరిని భజించాలంట. శతం త్యక్త్వా శాస్త్రం చెప్తుంది 100 పనులు వదిలేసి స్నానం చేయండి. స్నానం ముఖ్యం. స్నానం కంటే తిండి ముఖ్యం. తిండి కంటే దానం చేయడం. ఎవరో వస్తున్నారు, మీరు స్నానానికి వెళ్తున్నారు లేకపోతే తినడానికి వెళ్తున్నారు. ఈ లోపల ఎవరో వచ్చారు, దానం అడిగారు. మరి తిండి పక్కన పెట్టాలి, స్నానం పక్కన పెట్టాలి, ఆయనకి దానం చెప్పాలి. ఎందుకంటే మరుక్షణం మీరు ఉంటారో లేదు, వారికి దానం ఇవ్వడం వల్ల మీకు ఫలితం లభిస్తుంది కదా. తిండి పక్కన పెట్టండి, స్నానం పక్కన పెట్టండి, దానం పక్కన పెట్టండి. కోటిం త్యక్త్వా హరిం భజేత్. కోట్ల పనులు ఉన్నాయి, మీకు ఎన్నో బాధ్యతలు ఉంటాయి. బాధ్యత లేకుండా ఎవరైనా ఉన్నారండి? ఏ వ్యక్తి అయినా ఉన్నారండి? మాకే బాధ్యత లేదు అని ఎవరైనా ఉన్నారండి? మరి బాధ్యతలు అనేది అందరికీ ఉంటాయి. అనుకోవచ్చు, స్వామి మాకు చాలా బాధ్యతలు ఉన్నాయి, ఇప్పుడు భజించేది. బాధ్యతలన్నీ పూర్తయిపోయిన తర్వాత అప్పుడు భజన చేస్తాం. మరి బాధ్యతలు ఎప్పుడు పూర్తి కావాలి? ఎవరి జీవితంలో కూడా ఎప్పటికి కూడా ఎప్పటికీ బాధ్యతలు పూర్తి కావు. చచ్చేంత వరకు బాధ్యతలు ఉంటాయి.
ఈ పని అయిపోతే ఆ పని అయితే ఈ పని, ఏదో పని ఉంటుంది, ఏదో ఒక బాధ్యత ఉంటుంది. బాధ్యత లేకుండా ఎవరైనా ఉన్నారే? ఈ బాధ్యతలు అన్నీ అయిపోయిన తర్వాత నేను భజన చేస్తాను, అది ఎప్పుడు కాదు. అన్ని బాధ్యతల్ని పక్కన పెట్టేస్తాను. హరి భజన కంటే ముఖ్యమైన విషయం ఏమీ లేదు ఈ జగత్తులో, కానీ ఏ జగత్తులో. స్వయంగా భగవంతుడు వచ్చి, అయ్యా కాసేపు విశ్రాంతి తీసుకోండి, మీ ఎదురుగా నేను ఉన్నాను, నన్ను దర్శించుకోండి అన్నా కూడా భజన వదిలిపెట్టవచ్చు. స్వయంగా భగవంతుడు వచ్చి కొద్దిసేపు హరికథ వినడం మానేయండి, లేకపోతే కొద్దిసేపు హరినామం చేయడం మానేయండి అని స్వయంగా భగవంతుడు వచ్చి చెప్పినా కూడా శ్రీరామచంద్రుడు అందరిని తీసుకెళ్ళిపోతున్నారు నిత్య వైకుంఠధామం, సాకేత ధామం. అందరూ అయిపోతున్నారు, హనుమంతుడు ఒక్కరే ఉన్నారు. పద. హనుమంతుడు అడిగారు, స్వామి అక్కడ రామకథ ఉంటుందా? నిత్య వైకుంఠధామంలో రామకథ ఉంటుందా? శ్రీరామచంద్రుడు అన్నారు, స్వయంగా నేనే ఉంటాను, ఇంక రామకథ ఏంటి? లేదు రామకథ ఉంటాను అయితే బాగుంది. అక్కడ నేనే ఉంటాను కాబట్టి రామకథ ఉంటుంది. అయితే రామకథ అయితే రామకథ లేకుండా నేను ఉండలేదు. అందుకే భగవంతుడు ఈ పృథ్వీలో రామకథ ఉన్నంత వరకు నువ్వు ఉంటావు. నిత్య నిరంతరం ఎక్కడ రామకథ అయితూ ఉంటుందో అక్కడ నువ్వు అన్ని రూపాలు, ఒక రూపం కాదు అన్ని రూపాలు, ఎన్ని చోట్లయితే రామకథ అవుతుందో అన్ని చోట్ల కూడా హనుమంతుడు ఉన్నాడు. భగవంతుడి కంటే వేరు కాదు రామకథ, భగవంతుడి నామం వేరు కాదు. అయినా కూడా స్వయంగా సనాతన గోస్వామి పేరు వినే ఉంటారు. మదన్ మోహన్ ప్రత్యక్షంగా ఆయన కూడా మాట్లాడేవారు. మరి సనాతన గోస్వామి ఏమేం చేసేవారు? మధుపురి గోధుమ పిండి తెచ్చుకునేవారు. గోధుమ పిండి తెచ్చుకొని కాస్త నీళ్ళు పోసి ఉండలు చేసి మంటలో వేసేసి వాటిని స్వామికి సమర్పించి తీసుకున్నాను. మదన్ మోహన్ స్వామి ఒకసారి ఎన్ని రోజులు చూస్తారు పాపం ఆయన కూడా, స్వామి మేము తినలేమండి, కనీసం ఉప్పు వేయండి దాంట్లో, కనీసం ఉప్పు అన్న వేయండి, మేము తినలేము, గొంతులో ఉండిపోతుంది. ఎలా తింటారండి బాబు? మరి సనాతన గోస్వామి ఏమన్నారు? హరినామం చేయాలి, భాగవతం చదవాలి, భగవద్గీత చదవాలి, ప్రదక్షిణ చేయాలి, బృందావన ప్రదక్షిణ, గోవర్ధన ప్రదక్షిణ, ఇవన్నీ చేయాలి. నీకోసం నేను పాయసం, పెరుగు, ఇవన్నీ 64 ప్రకారాలు తీసుకురమ్మని ఈరోజు ఉప్పు అన్నావు, రేపు పంచదార అంటావు, ఎల్లుండి అంటావు పాయసం అయితే బాగుంటుంది, ఆ హోటల్ అంటావు రబడీ అంటావు. నేనెక్కడ వెతకమంటావు? భజన చేయమంటావా? నీకోసం ఇల్లు వెతకమంటావా? ఒకవేళ నీకు తినాలనిపిస్తే నీ వ్యవస్థ నువ్వు చేసుకో, నన్ను అడగా. చూడండి భజన నిష్ట. స్వయంగా భగవంతుడు అడుగుతున్నారు, కాస్త నా ఉప్పు వేయ్యా తిన్నాను. మరి ఆయన కావాలంటే ఆయన చూసుకుంటారు, మరి భజన వదిలేసి అటు ఇటు ఎంత తిరుగుతుంది. సరే, ఈరోజు ఆళ్వార్నాథ్ గురించి చెప్పుకుంటాం. ఎందుకంటే జగన్నాథ మందిరం లోపల ఇప్పుడు సత్యనారాయణ రూపంలో దర్శనం ఇస్తున్నారు. ఆళ్వార్నాథ్ ఇప్పుడు అక్కడ అలర్నాథ్ అని అంటారు, నిజానికి ఆళ్వార్నాథ్. సౌత్ ఇండియాలో ఆళ్వార్లు ఎవరు? 12 మంది. ఈ 12 మంది కూడా భగవంతుని భక్తి రసంలో ఎప్పుడు మునుగుతూ తేలుతూ ఉంటారు. వారందరూ కూడా ఆళ్వార్లు, ఆస్వాదిస్తూ ఉంటారు భక్తి రసాన్ని.
ఈ ఆల్వార్లకి నాదుడు నారాయణ. దక్షిణ భారతదేశంలో ఉండేది. పూరి మహారాజు వెళ్ళి తీసుకొచ్చారు, మందిరంలో పెట్టారు. తర్వాత బయటకు ఉన్నారు. పూరి నుంచి ఒక బ్రహ్మగిరి అనే ఒక ప్రదేశం వస్తుంది. బ్రహ్మగిరి స్వయంగా బ్రహ్మ తపస్సు చేశారు. గిరి లాంటిది, ఇప్పుడు చిన్నదైపోయింది. అక్కడ బ్రహ్మ స్వయంగా తపస్సు చేశారు, బ్రహ్మగిరి. అక్కడ ఆల్వార్నాథ్, ఇప్పుడు అక్కడ అలర్నాథ్ అని అంటారు. సరే, కొన్ని వేల సంవత్సరాల క్రితం మాట, అంటే నిజంగా జరిగిన మాట. అక్కడికి ఇప్పుడు కూడా రథయాత్ర సమయంలో, అంటే రథయాత్ర ముందుగా ఇప్పుడు స్వామి విశ్రాంతి తీసుకున్నారు. ఈ 15 రోజులు దర్శనం లేదు. అనవసర సమయం అని అంటారు. అనవసర, ఈ 15 రోజుల్ని అనవసర సమయం. అనవసరం అంటే అవసరం లేదు, దర్శనం లేదు, అందుకే అనవసరం. మరి ఈ 15 రోజులు భక్తులు ఎవరిని దర్శిస్తారు? ఆల్వార్నాథ్, అలర్నాథ్. స్వయంగా చైతన్య మహాప్రభువు వారు వెళ్ళారు. సో ఈ 15 రోజులు స్వామిని దర్శించడానికి సులభం కాదు కనుక అలర్నాథ్ వెళ్ళి అక్కడి నుంచి 15 కిలోమీటర్లు అక్కడికి వెళ్ళి స్వామిని దర్శిస్తారు. ఆ స్వామి జగన్నాథుడే నారాయణ రూపంలో చదువుకున్నాడు. జరిగిన విషయం, పూర్వకాలంలో ఎవరైతే పూజారులు ఉంటారో భిక్షాటన చేస్తారు. భిక్షాటన చేసి భార్య, పిల్లలు వీరందరూ కూడా వారి వారి మందిరాలు ఉంటాయి. ఈ భిక్షాటన చేసిన లభించిన దాన్ని స్వామికి సమర్పించి ప్రసాదం రూపంలో అందరూ తీసుకుంటారు వారి ఇంట్లో వాళ్ళు. ఈ విధంగా జరుగుతూ వచ్చింది. మరి ఆ సమయంలో కూడా ఈ విధంగా పరంపరలో ఒక పూజారి అలర్నాథుని పూజిస్తున్నారు. బాగా నియమంగా నిష్ఠగా పూజిస్తున్నారు. ఇంత అద్భుతంగా సేవ చేసేవారు. సరే, ఒకసారి ఏం జరిగింది? ప్రతిసారి ఆయన సేవ చేసేవారు. భార్య ఉన్నారు, ఒక పిల్లవాడు, ఒక 5 సంవత్సరాల పిల్లవాడు. ప్రతిసారి ఆయన స్వామివారికి ఉదయాన్నే స్నానం చేయించడం, తర్వాత అలంకరణ, తర్వాత నైవేద్యం సమర్పించడం, మళ్ళీ మధ్యాహ్నం భోగం, ఆరతి, సాయంత్రం సంధ్యారతి, ఇవన్నీ క్రమంగా చేసేవారు. ఒకసారి ఇంట్లో చెప్పారా, సరే భిక్ష అయిపోయింది, నేను పక్కూరికి వెళ్ళి భిక్ష వెళ్తాను. సరే, ఈరోజు స్వామివారి సేవ చేయాలి, మరి ఉన్న భిక్ష కొద్దిగా ఉంది, మళ్ళీ కావాలి భిక్ష అంటూ చిన్నపిల్లవాడు, 5 సంవత్సరాల పిల్లవాడు, 5 సంవత్సరాల పిల్లవాడికి ఏం భిక్ష? 5 సంవత్సరాల పిల్లవాడు. సరే, వాళ్ళ భార్యకి పిల్లవాడికి చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు భిక్షాటన. భార్య రోజు పాయసం పెట్టేవారు, స్వామికి పాయసం పెట్టేవారు, వారు తీసుకున్నారు. ఈ అమ్మగారు పాయసం చేశారు. పాయసం చేసి పిల్లవాడికి ఇచ్చారు, దాదా కన్నా. సరే, మీ నాన్నగారు రోజు పాయసం పెట్టేవారు, నువ్వు కూడా స్వామి పెట్టు. వాడు పాయసం తీసుకొని వెళ్ళాడు మందిరానికి. 5 సంవత్సరాల పిల్లవాడు, చూడండి, చిన్న పిల్లలు కపటం ఉంటుంది, అబద్ధం చెప్పరు. మరి ఇప్పుడు పిల్లలు చెప్తున్నారంటే కారణం ఏంటి? నేర్పిస్తున్నారు పెద్దవాళ్ళు. నాన్నగారు లేరని చెప్పు, నాన్నగారే చెప్తారు నాన్నగారు లేరని. మా నాన్నగారు చెప్పారండి, మా నాన్నగారు లేరని చెప్పని చెప్పారండి. మరి విషయం ఏది? చిన్నపిల్లవాడు పిలిచారు అమ్మవారు, పాయసం నైవేద్యం పెట్టు, మీ నాన్నగారు ఎలా పెడతారు అక్కడ. చిన్నపిల్లవాడు మందిరం లోపలికి వెళ్ళాడు, ద్వారం తెరిచారు, లోపలికి వెళ్ళారు. మరి స్వామితో మాట్లాడుతున్నాడు. చూడండి, కాస్త జ్ఞానం ఉంటే ఆ స్వామి విగ్రహం
మాట్లాడతారా, వింటారా అనే బుద్ధి వస్తుంది. కానీ చిన్నపిల్లవాడు కదా, స్వయంగా నిలబడే ఉన్నారు స్వామి అనే సద్బుద్ధి ఉంది ఆయన. చిన్నపిల్లవాడు ఏం చేశాడు, తీసుకెళ్ళి పాయసం స్వామి ఎదురుగా పెట్టేశాడు. స్వామి తొందరగా తీసుకోండి, నేను ఆడుకోవడానికి వెళ్ళాలి. చిన్నపిల్లలు అందరూ వెయిట్ చేస్తున్నాను, నా ఫ్రెండ్స్ అంతా ఆడుకోవడానికి వెళ్ళాలి, మీరు తొందరగా తీసుకోండి పాయసం అక్కడ పెట్టేశాడు. తలుపులు వేశాడు, బయటకు వచ్చాడు. నాన్నగారు చెప్పారు, తలుపులు వేసాయి. మళ్ళీ తలుపులు తెచ్చారు, మళ్ళీ లోపలికి వెళ్ళారు. పాయసం ఎలా ఉందో అలా. ఏం స్వామి తినలేదు పాయసం? ఓహో, మా నాన్నగారు పెట్టేవారు, తీసుకునేవారు. ఈ పిల్లవాడికి ఈ విషయం తెలియదు. మరి విగ్రహం పాయసం తింటున్నాయి. కానీ సరళమైన బుద్ధి, ఎవరి బుద్ధి సరళంగా ఉంటుంది వారు చాలా అద్భుతంగా ఉంటారు. సరళంగా ఉన్నంత వరకు భగవంతుడు కూడా వశమైపోతాడు. ఎవరి హృదయము బుద్ధి సరళంగా ఉంటుంది, భగవంతుడు వశమైపోతాడు. మరి చిన్నపిల్లవాడి బుద్ధి సరళంగా ఉంటుంది. వెంటనే పాయసం తీసుకెళ్ళి, స్వామి ఇంకా తీసుకోలేదేంటి? మా నాన్నగారు పెట్టేవారు, తీసుకునేవారు. నేను చిన్నపిల్లవాడిని, నాకు మంత్రాలు రావనే ఏంటి? ఓహో, మంత్రాలు రావా? మరి నాకు రావయ్యా. మా నాన్నగారు గోల్డెన్ మంత్రాలు చదివేవారు ఉదయం నుంచి సాయంత్రం వరకు. మరి నాకు మంత్రాలు రావు. మీరు తొందరగా తీసుకోండి. మళ్ళీ మా అమ్మగారు అడుగుతారు, స్వామి పెట్టావా లేదని. మరి మీరు తినకపోతే మరి మా అమ్మగారు అడిగితే ఏం చెప్పాలి? ఇక 3 సార్లు వెళ్ళి వచ్చాడు, పాయసం అలాగే ఉంది. ఇంకేం చేశాడు చిన్నపిల్లవాడు? ఏడవడం మొదలుపెట్టాడు. స్వామి తింటారు లేకపోతే నేను ఏడుస్తాను. ఏడవడం మొదలుపెట్టాడు. మరి స్వామి చూశారు, అయ్యో విగ్రహం ఎక్కడైనా తింటున్నాయి, కానీ నేను తింటాను అని చెప్పి స్వామి వచ్చేసాడు. పాయసం తిన్నారు, మొత్తం పూర్తిగా ఖాళీ అయిపోయింది, ఏం లేదు, మొత్తం మట్టికొండ ఉంది. మట్టికొండ పట్టుకున్నాడు, బయలుదేరా ఇంటికి. చూశారు అమ్మవారు, ప్రసాదం తీసుకురా. ఇంకేం ప్రసాదం? స్వామికి ఇవ్వమన్నారు, ఇచ్చేశారు. స్వామి తిన్నారా? అబద్ధం చెప్తున్నా. ఓ చిన్నపిల్లలందరికీ పనిచేసావా ఏంటి? చిన్నపిల్లలకి అందరికీ పనిచేసి మరి మనమేం తింటాము? మరి హరే కృష్ణ. చిన్నపిల్లలందరూ పనిచేసావు, మనమేం తింటాం? మరి స్వామి పెట్టమన్నారు, పెట్టేశాను. స్వామి తిన్నారు, మరి నేనేం చేయమను? లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. పిల్లలందరూ ఆడుకుంటూ అందరికీ పనిచేసావు ప్రసాదం. మళ్ళీ అమ్మవారి చేశారు, మళ్ళీ పాయసం, మళ్ళీ వండారు. మరి ఇంట్లో ఏం తినాలి? మళ్ళీ వండారు. మళ్ళీ వండి స్వామికి సమర్పించి తీసుకురా. మళ్ళీ తీసుకెళ్ళారు. ఈసారి ఎన్నిసార్లు పిలవక్కర్లేదు, మళ్ళీ స్వామి అనగా వచ్చేసారు. 3 సార్లు పిలవక్కర్లేదు, ఈసారి అలవాటు అయిపోయింది కదా, వచ్చేసారు. తిన్నారు, ఖాళీ పాత్ర ఉంది, తీసుకున్నారు, మళ్ళీ వెళ్ళారు. మళ్ళీ పాయసం ఏమైంది? స్వామికి ఇచ్చాను, స్వామి తిన్నారు. మీ నాన్నగారని చెప్తాను ఈ పని. తర్వాత రోజు నాన్నగారు వచ్చారు. ఏంటి సేవ బాగా చేస్తున్నారా ఏంటి? ఏమండి వీడికి సేవ చెప్పారు కదా, వీడేం చేస్తున్నాడు? రోజు పాయసం తీసుకెళ్తున్నాడు, స్వామి తినేశారని చెప్తున్నాడు, కొత్త పాత్ర తీసుకొచ్చేస్తున్నాడు. రోజు అంతే. చిన్నపిల్లవాడికి వచ్చారు నాన్నగారు, ఇలా మరి ఇంట్లో ఏం తింటారు అని చెప్పి, నాన్నగారు స్వామి తీసుకుంటున్నారు పాయసం. అవునా, పద ఎలా తీసుకుంటారు చూద్దాం. స్వామి తింటున్నారా పాయసం? సరే, నా ఎదురుగా నువ్వు పెట్టు, స్వామి ఎలా తింటారో చూస్తాం. మరి పాయసం చేపించారు. మరి తండ్రి కొడుకులు ఇద్దరు బయలుదేరారు. పిల్లవాడికి చెప్తున్నారు, మరి ఎలా తినిపిస్తున్నాను? నేను ఇంతకాలం నుంచి పూజ చేస్తున్నాను, ఇంతకాలం నుంచి స్వామికి పెడుతున్నాను, మరి ఏ రోజు కూడా స్వామి తీసుకోలేదు. నువ్వేంటి నేను నిన్న పెట్టావు,
స్వామి తీసుకున్నారు, తినేస్తారు. చూద్దాం కదా. పాపం చిన్నపిల్లవాడు పాయసం పట్టుకున్నాడు, లోపలికి వెళ్ళాడు. మరి ఈయనేం చేస్తున్నాడు? బయట కన్నం నుంచి చూస్తున్నాడు. మరి తింటున్నాడు. అది పిల్లవాడు అబద్ధం చెప్తున్నాడు. పిల్లవాడు అబద్ధం చెప్తున్నాడు. లేకపోతే వాడే తినేస్తున్నాడేమో, అయిపోయింది, ఖాళీ అయిపోయింది అన్నాడు. చిన్నపిల్లవాడు స్వామిని అడుగుతున్నాడు, స్వామి స్వామి ఈరోజు పరీక్ష చేసే రోజు వచ్చింది, పాయసం తీసుకోండి తొందరగా. ఏంటి ప్రతిసారి మీరు ఒకసారి పిలవగానే వచ్చేవారు, ఈసారి ఏంటి రావడం అదేంటి? మరి వాళ్ళ నాన్నగారు చూస్తున్నారు, స్వామి తెలుసు. మరి ఎంతోసేపటి పిలిచిన తర్వాత అప్పుడు పిల్లవాడు ఏడవడం మొదలుపెట్టారు. స్వామి స్వామి మా నాన్నగారు ఏమనుకుంటారు, నేను రోజు అబద్ధం చెప్తున్నాను అనుకుంటారు, స్వయంగా నేను తినేస్తున్నాను అనుకుంటున్నారు మా నాన్నగారు. మరి మీరు తినకపోతే అబద్ధం అనుకుంటారు కదా. అప్పుడు ఈయన ఏడుపుకి తట్టుకోలేక స్వామి మరి వేడి వేడి పాయసం ఎప్పుడైతే స్వామి ఇలా చేయబెట్టారు, చేయబెట్టి ఇలా తీసుకున్నారు, చేతికి బొబ్బలు వచ్చేసాయి, ముఖం దగ్గర బొబ్బలు. ఇప్పటికి కూడా అలా నాకు వెళ్తే స్వామిని దర్శిస్తే పూజారికి ఒక 10 రూపాయలు చేతిలో పెట్టుకుంటారు, మరి ఆయన్ని చూపిస్తారు. మరి ఎక్కడెక్కడ ఆ వేడి పాయసం తగిలి బొబ్బలు వచ్చాయి, చేతి వేలకి ఇక్కడ. ఇప్పటికి కూడా అప్పుడు స్వామి అన్నారు, మరి ఇంతసేపు ఎందుకు రాలేదు స్వామి మీరు? మీ నాన్నగారికి నిజంగా నేనున్నాననే బుద్ధి లేదు. ఆ విగ్రహం సేవ చేయాలి. విగ్రహం ఉలుకు లేదు, పలుకు లేదు. ఎందుకు మాట్లాడుతుంది విగ్రహం? మరి మాట్లాడలేదు, ఏం లేదు. మరి తింటారా ఏంటి విగ్రహం? సేవ చేయాలి, స్నానం చేయించాలి మంత్రాలతోటి, మరి బట్టలు వేయాలి, అలంకరణ వేయాలి, తర్వాత ఉన్న నైవేద్యం సమర్పయామి, అయిపోయింది. మరి చప్పట్లు కొట్టేస్తాం, వచ్చేస్తాం. చిన్న పిల్లవాడు సరళమైన బుద్ధి. స్వామికి స్వామి తినడం అంటే స్వామి మనం ఎలా తింటున్నామో అలాగే స్వామి తింటున్నాం. మరి స్వామి తినడంలో మనం తినడంలో తేడా లేదు. చిన్నపిల్లవాడు అనుకున్నాడు, తిన స్వామి ఇంకా ఎందుకు తినడం లేదు, చేతులు కాళ్ళు కనిపిస్తున్నాయి, మరి ఎందుకు తినడం లేదు అని చెప్పి అప్పుడు స్వామి అంటున్నారు. ఇంత లేట్ అయిపోయిందని అడిగితే స్వామి అంటున్నారు, మీ నాన్నగారికి విగ్రహం ఉంది, స్వయంగా నేనున్నానని. విగ్రహం అయి సాక్షాత్తు బ్రజేంద్రుడు అంటాను. విగ్రహం కాదు, సాక్షాత్తు బ్రజేంద్రుడు అంటాను. స్వయంగా కృష్ణుడే. ఈ బుద్ధి కాదు, స్వయంగా కృష్ణుడే అక్కడ నిలబడి ఉన్నారు, చూస్తున్నారు, మనం చెప్పే మాటలు వింటున్నారు, మనకు బదులు కూడా ఇస్తారు సమయం. మరి మనం పెట్టే నైవేద్యం ప్రతిదీ స్వీకరిస్తున్నారు. మరి స్వయంగా ఎందుకు తినడం లేదు? మరి తినిపించే శక్తి మనకు లేదు, అది విషయం. ఎందుకు తినడం లేదు? తినిపించే శక్తి లేదు. పోనీ స్వామి కూడా అనుకున్నారు, మీరు తినడం మొదలుపెట్టారంటే రోజు తినిపిస్తారు, మీరు ఉప్పు కారం పచ్చిమిర్చి ఏదో ఒకటి వేసేసి. మరి నేను తినడం మొదలుపెట్టానంటే వీళ్ళు వస్తుంటారు, వస్తుంటే మళ్ళీ రోజు అంత సేవ చేస్తున్నారు. మరి ఎన్నిసార్లు వండుతారు, మరి అన్నిసార్లు తినేస్తే మరి వస్తుంటే మరి రేపటి నుంచి ఇంకా నాకు సేవే లేదు. స్వామి పెట్టినట్టు మీరు తినేస్తున్నారు, ఇంకా మాకు ఓపిక లేదు అని చెప్పేస్తారు. సరళమైన వారికి, పిల్లవాడు సరళమైన వాడికి, సరళమైన బుద్ధితోటి స్వామి స్వీకరించేవారు. స్వామి చెప్తున్నారు, ఈ నాన్నగారికి ఆ బుద్ధి లేదు. అప్పుడు పరిగెత్తుకుంటే కన్నంలో చూస్తున్నారు స్వామి ప్రత్యక్షంగా వేడివేడి కలిసి. అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి పరిగెత్తుకుంటా నాన్నగారు రాగానే స్వామి అంతర్ధానం ఇంకా కనిపించింది. అప్పుడు ఆ నాన్నగారు ఏడుస్తారు, స్వామి నా పిల్లవాడు అదృష్టం,
మరి ఇన్ని రోజులు నేను సేవ చేశాను. మరి స్వామి వారు తింటారా? తులసి వేసాం, ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు తర్వాత నిజంగా సరళమైన స్వభావం కలిగిన చిన్నపిల్లవాడు కవటం లేదు. మరి సమర్పించేవారు, తీసుకునేవారు. అప్పుడు భగవంతుడు అన్నాడు, నిజానికి నియమము, నిష్ఠ, మంత్రాలు ఇవన్నీ కూడా ఒక వ్యవహారిక పద్ధతి శాస్త్రాలు చెప్పబడ్డాయి. ఈ విధంగా మనం స్నానం చేయాలి, మందిరం తెరవాలి, నైవేద్యం సమర్పయాలి, మరి పుష్పం సమర్పయాలి, పానీయం సమర్పయాలి, మధుపర్వతం సమర్పయాలి. ఇలా ప్రతిదీ శాస్త్రానుసారంగా మనం సమర్పించాలి. మరి ఎప్పుడైతే మనం ఆ స్థితికి వెళ్ళిపోయాం, మరి ఈ విధంగా నియమంగా చేస్తూ సరళమైన హృదయం వచ్చేసింది. మరి ఆ సమయంలో ఇంకా మీ మంత్రాలు ఇవన్నీ అక్కర్లేదు. మరి ఆ భావంతో భావం ముఖ్యమండి. భావగ్రాహి జనార్దన. మరి విగ్రహ సేవ అంటే భావమే. భావం లేకుండా అసలు విగ్రహ సేవ కాదు. బాహ్యంగా మంత్రాలతోటి, నియమంతోటి, నిష్ఠతోటి ఒక వ్యావహారిక పద్ధతిలో శాస్త్రం చెప్పినట్టు చేయాలి, తప్పదు. ఎప్పుడైతే ఈ భావం రావడానికి సమయం పడుతుంది, మరి ఇంకా భావం మీ దగ్గరకు వచ్చేసింది. భావం అప్పుడు భావం వచ్చిన తర్వాత ఇక ఆ భావంలో లీనమై మీరు ప్రతిదీ సమర్పించవచ్చు, ప్రతిదీ స్వామి స్వీకరిస్తారు. మరి ఒక్కోసారి భావం ముఖ్యం. పూర్వకాలంలో ఒక గొప్ప భక్తులు ఉండేవారు. ఆయన కటిక పేదవారు. ఆయన ఎప్పుడు కూడా కటిక పేదవారు, మరి ఏమి లేవు ఆయన దగ్గర. ఆయనకి ఇష్టం ఉండేది బంగారు సింహాసనం మీద స్వామిని కూర్చోబెడతాను, మరి రకరకాల సేవ చేస్తాను, స్వామికి అద్భుతమైన ఆవు పాలతోటి, ఆవు నెయ్యితోటి పాయసం సమర్పిస్తాను. ఇలా రకరకాల భావాలు ఉంటాయి ఆయన మనసులో. కానీ కటిక పేదవాడు, ఉండడానికి ఇల్లు లేదు, మరి తినడానికి కూడా ఏముంటుందో ఉందో లేదో. ఒకసారి ఆయన అనుకున్నారు, మరి మానసికంగా నేను స్వామికి సమర్పిస్తే ఇందులో ఖర్చు లేదు, ఏ వస్తువు ఎక్కడ తీసుకురావక్కర్లేదు, అసలు నా దగ్గర ఏమి లేవు, పోనీ ఉన్న వస్తువులైన ఖర్చు కూడా కావు, బాగుంది లేదు. వెంటనే నేనేం చేశాను, మానసికంగా సేవ చేయడం మొదలుపెట్టాను. స్నానం చేస్తున్నారు, మరి ఎక్కువ ప్రశాంతంగా ఒక చోట్లో కూర్చున్నారు, కళ్ళు మూసుకున్నారు. బంగారు సింహాసనం, మరి రకరకాల మణులతోటి, వజ్రాలు వైడూర్యాలతోటి బాగా పొదగబడిన సింహాసనం. ఇంత అద్భుతమైన సింహాసనము మెరుస్తుంది బంగారం. అద్భుతమైన సింహాసనాన్ని నేను స్వామి పక్కన పెట్టాను. ఈ విధంగా మనసులోనే అంత మానసిక స్వామిని పిలిచాను, స్వామి రండి, స్వాగతం, మీరు బంగారు సింహాసనం మీద కూర్చోండి. స్వామి వచ్చి కూర్చున్న తర్వాత రకరకాల సేవ చేస్తున్నారు. స్వామివారికి అలంకరణ చేశారు, స్వామివారికి వింజారం, స్వామివారికి విసనకర, స్వామివారికి నెమలు పెంచారు. ఇలా రకరకాల సేవ చేస్తారు. చివరికి ఏమైంది, అన్నీ మనసులోనే అయిపోతున్నాయి. పాయసం సమర్పించాలని ఉంది. మరి నిజంగా పాయసం పెట్టాలని లేవు కదా ఆయన దగ్గర. పాయసం పెట్టాలి, స్వయంగా మనసులోనే అనుకుంటున్నాను. ఆవు దగ్గరికి వెళ్ళాను, ఆవు పాలు తీసుకొచ్చి పొయ్యి మేము పెట్టాను. అన్నీ మనసులోనే పొయ్యి మేము పెట్టాను. తర్వాత కట్టెలు పెట్టాను, నిప్పు రాజేస్తాను. కాస్త పాలు వేడైపోయిన తర్వాత కొద్దిగా బియ్యం, సన్నటి బియ్యం, జీరా రైసా ఏమంటారు, సన్నటి బియ్యం. మరి పాయసంలో ప్రత్యేకంగా బియ్యం కూడా దొరుకుతుంది. సో ఆ చిన్న బియ్యం, ఆ బియ్యం కాస్త
కడిగేశారు. 2 సార్లు కడిగాను, ఇంకోసారి కడిగితే ఏముంది, మానసికంగా ఖర్చు అవుతున్నాయి. మళ్ళీ 3 సార్లు కడిగేశారు, బియ్యం వేశారు. ఇక పాయసం అయిపోతుంది. బియ్యంకా మరి పంచదార ఎప్పుడు వేయాలి? చివరి వేయాలి. పాలు బాగా కాగాలి, తర్వాత బియ్యం 3 సార్లు కడిగేసి వేస్తారు. మరి బాగా ఇంతగా చేయాలి ఆ పాయసము. ఆ పాలు కాస్త ఆ బియ్యం లోపలికి వెళ్ళిపోయి బియ్యం బాగా అన్నమైపోవాలి. అప్పుడు తర్వాత పంచదార తీసుకున్నారు. అంత మానసికంగా పంచదార తీసుకొని వేస్తున్నారు. కొద్దిగా ఇంకొద్దిగా పొరపాటున కొద్దిగా ఎక్కువ పడిపోయింది. పొరపాటున 2 చెంచాలు వేస్తున్నారు, 3వ చెంచా పూర్తిగా ఎక్కువ పడిపోయింది. అదే ఎక్కువ పడిపోయిందని చెప్పి మళ్ళీ లోపల చేయి పెడుతున్నారు. చేయి పెట్టగానే కాలిపోయింది. పాయసం చూడండి, మానసికంగా ఎంత స్థితికి వెళ్ళిపోయారండి. మరి పాయసంలో పంచదార ఎక్కువ వేసేసాను, అయ్యో మళ్ళీ రేపటికి కావాలి కదా, పంచదార ఎక్కువ వేసాను చెప్పి మళ్ళీ లోపల చేయి పెట్టారు. చేయి పెట్టి ఇట్లా తీసేసరికి ఏరు కాలిపోయింది. నిజంగానే కాలేదు, అబద్ధంగా. వైకుంఠం నుంచి స్వామి వచ్చారు. అరే ఇది కూడా మానసికంగా కదా నువ్వు, మరి ఆ కొద్దిగా పంచదార ఏది ఎక్స్ట్రా పడినా పర్వాలేదు, కాస్త ఎక్కువ పడినా కూడా మానసికంగా అయిపోదు కదా మీ ఇంట్లో, పర్వాలేదులే అని స్వామి వైకుంఠం నుంచి ప్రత్యక్షమయ్యారు. బియ్యమాకు ఇక అంతవరకు పంచదార ఉంచు, కాస్త తీగైనా పర్వాలేదు అని చెప్పి స్వామివారు. చూడండి, మన దగ్గర అన్నీ ఉన్నాయి, స్వామివారికి నిష్కపటంగా అన్నిటినీ సమర్పించవచ్చు. ఒకవేళ మన దగ్గర కొరత ఉంది, లేవు, మరి లేని పరిస్థితులు ఏంటి? మానసికంగా అయినా మనం సేవ చేయవచ్చు. మరి స్వామి మన యొక్క భావాన్ని గ్రహిస్తాం, వస్తువుని కాదు. మీలో భావం ఉంది, నిష్కపటమైన భావం, మరి స్వామి స్వయంగా వచ్చేస్తుంది. స్వామి అడిగి తీసుకుంటారు. ఆకలిస్తుంది, తొందరగా వండమన్నా. బృందావనంలో పీసీమా అనే ఒక ఆవిడ జన్మ తీసుకున్నారు. నవద్వీపులు జన్మ తీసుకున్న తర్వాత 10-11 సంవత్సరాలు అయిన తర్వాత వివాహం చేశారు. అప్పుడు చిన్న వయసులో వివాహం చేస్తారు. వివాహం అయిపోయింది, 1 సంవత్సరం లోపల భర్త వెళ్ళిపోయారు, శరీరం వదిలేశారు. ఆవిడ ఒక నిత్యానంద గౌరచంద్ర ఇద్దరు చిన్న విగ్రహాలు పట్టుకొని బయలుదేరింది బృందావనం. సరే, ఇంట్లో తల్లిదండ్రులు లేరు, వివాహం చేశారు. సరే, భర్త లేదు. సరే, బృందావనం వెళ్ళిపోతాను, భజన చేసుకుంటాను. చిన్న విగ్రహాలు, నిత్యానంద గౌరచంద్ర చిన్న విగ్రహాలు వెళ్ళిపోయారు బృందావనంలో యమునా నదిలో స్నానం చేయించారు నితాయి గౌరి. తర్వాత వెళ్ళి ఒక చిన్న కుటీరం లాంటిది ఏర్పాటు చేసుకున్నారు. సేవ చేయడం మొదలుపెట్టారు. రోజు స్నానం చేయించడము, నైవేద్యం పెట్టడం. మరి చూడండి, సేవాభావం చూడండి, ఇంత అద్భుతంగా ఆవిడ సేవ చేసేవారు. ఇప్పుడు మనసులో అనిపించింది, అబ్బా ఇప్పుడు చూసిన చిన్నపిల్లలాగా ఉంటారు ఏంట్రా, పెరగరా ఏంటి? ఆ క్షణం నుంచి పెరగడం మొదలుపెట్టారు. చూడండి, నిజంగా జరిగిన విషయాలు మీరు ఇప్పుడు వెళ్తే దర్శనం చేయొచ్చు. ఆ క్షణం నుంచి పెరగడం మొదలుపెట్టారు. మరి స్నానానికి ఈవెన్ లాక్కి వెళ్ళేవారు. స్నానం టైం
ఇంకాస్త పెట్టు. మరి రోజు అల్లరి చేసేవారు, మాట్లాడేవారు, అన్నీ చేసేసేవారు ఆవిడతో. చిన్న విగ్రహం నిజంగా జరిగింది. ఆడావిడ స్త్రీ మరి నెలలకి మాసిక ధర్మం పాటించాలి తప్పదు. అప్పుడు ఆవిడ మాసిక ధర్మం వచ్చింది. ఆవిడ పైన కిందేమో నిత్యానంద గౌరచంద్రుడు, కింద చిన్న మందిరం, అటువైపున కాస్త పైన ఆవిడ ఉండేవాడు. సరే, ఇప్పుడు అపరిశుద్ధం మరి మాసిక ధర్మం పాటించాలి. ఆవిడ పైన ఉన్నారు. నితాయి గౌరు మెట్లెక్కి పైకి వెళ్ళిపోయారు. మెట్లెక్కి పైకి వెళ్ళి తలుపు తడుతున్నారు. ఏంటి ఈరోజు వస్తు పెడతావా ఏంటి? మా స్నానం చేయించలేదు, 9 అయిపోయింది టైం. మరి లోపల నుండి ఆవిడ చెప్తున్నారు, అయ్యా ఈ 4 రోజులు నేను ముట్టుకోకూడదు. మరి మేము పిల్లలు ఎక్కడికి వెళ్ళాలి? పక్కింటికి వెళ్ళిపోవాలి. తలుపు తడుతున్నారు ఇద్దరు. మరి ఆవిడ ఇంకా తలుపు తీయకపోతే తడుతున్నారు, గట్టి కొడుతున్నారు. ఆవిడ బయటకు వచ్చారు, నన్ను ముట్టుకోవద్దు. మరి నితాయి గౌరు చెయ్యి పట్టుకున్నారు, పట్టుకొని లాగా పద స్నానం చేయించు. అంటే మాసిక ధర్మంలో మీరు కూడా స్వామి సేవ చేయొచ్చు అలాగే చెప్పడం జరిగిన విషయం. మరి శాస్త్రం చెప్పినట్టుగా ఎంత మనం పరిశుద్ధంగా ఉండాలి, ఆ నియమాలన్నీ పాటించాలి తప్పదు. ఆ స్థితికి వచ్చినప్పుడు స్వయంగా లాక్కొని తీసుకెళ్తారు. మరి ఆ స్థితికి మనం ఇంకా రాలేదు కాబట్టి నియమం పాటించాలి. సరే, నితాయి గౌరు లాక్కెళ్ళిపోయారు. మరి ఆవిడ చెప్తున్నా కూడా వినలేదు. మరి ఆవిడ సరే చిన్నపిల్లలు తెలియదు, మళ్ళీ స్నానం చేయించి నైవేద్యము బట్టలు వేసి అన్నీ చేసి తర్వాత జీవితంలో ఆవిడికి మాసిక ధర్మం పాటించాల్సిన అవసరమే లేకుండా ఆ విధంగా స్వామివారి సేవ చేశారు. సో భావం ముఖ్యం. మనం భావము ఎప్పుడు వస్తుంది? భావం అది నియమంగా నిష్టగా మనం సేవ చేస్తూ ఉంటే భగవంతుడి కృప అయితే అప్పుడు వస్తుంది భావం. లేకపోతే స్వామివారి గురువుగారి వైష్ణవుల కృప అయితే అప్పుడు భావం వస్తుంది. కృప లేకుండా భావం రాదు, దానికే రాదు. సరే, ఇప్పటి వరకు మనం కొన్ని విషయాలు చెప్పుకున్నాం అల్లన్నాథ్ గురించి. రేపు ఇంకా మరికొన్ని విషయాలు, అలాగే జగన్నాథ స్వామి మందిరంలో ఏ ఉత్సవాలు పాటిస్తారు, రథయాత్ర గురించి చెప్పుకుంటారు. అలాగే భక్తులు ఎవరెవరు భగవంతుడితో ఏమేమి లీల చేస్తారు జగన్నాథ స్వామి, ఒక్కొక్క భక్తుల గురించి మనం చెప్పుకుంటాం. బోడినంత సమయం ఉంది మనం. 7వ తేదీ దాకా 7వ తేదీ రథయాత్ర, 6వ తేదీ గుండిచ మార్జం. ఈ చైతన్య మహాప్రభులు వారు పూరిలో చేసిన లీలలు ఏమేమి లీల చేస్తారు, ఈ విషయాల గురించి మనం చెప్పుకుంటాం. బోలో జగన్నాథ స్వామికి, బలదేవి స్వామికి, సుభద్రా మయ్యాకి, సుదర్శన్ చక్రకి, శ్రీ రాధా గోపీనాథ స్వామికి, శ్రీమన్ చైతన్య మహాప్రభుకి, శ్రీమతి రాధా రాణికి, శ్రీల గురుదేవుకి, శ్రీల ప్రభుపాదుకి, అనంత కోటి వైష్ణవ బృందకి, రామ సంకీర్తనకి, శ్రీమద్ భాగవత మహాపురాణకి, श्री जगन्नाथ की, पुरी पुरुषोत्तम धाम की, नीलाचल धाम की, शंकर क्षेत्र की, अनंत कोटि वैष्णव की, जय मुझे भक्तवृंद की, कदा श्रवणकारी भक्तवृंद की, समवेत भक्तवृंद की,